ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలక జోషం అంటండి నిజముందండి, నమ్మండి, వినండి. 12 రాసుల మీద ఆగస్టు నెల 3 నుంచి 9 వరకు ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం లాభం లుక్సాన్ చెప్తా వినండి. రాశి వాళ్ళ గణితవాణి తీచిలిక మీనం రాశి వాళ్ళకి అబ్బా సాక్షాంగా అమర్నాథుడు. గోవా అమర్నాథ్ అంటే చూడండి, ఎన్నో దర్శనాలు చేస్తాం, ఎన్నో దగ్గర పోతాం, కానీ గోవా అమర్నాథ్ అంటే అమర్నాథ్ దర్శనం చేసుకోవాలంటే మన ప్రాప్తిల రాసి ఉండాలి, ఆయన పిలవాలి. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ అక్కడ వెళ్ళాలంటే చాలా కష్టం అండి. అంటే వెళ్ళాలంటే వెళ్ళగలం, కానీ చాలా కష్టం. ఇక ఆ భగవంతుడు పిలవాలి. ఇక ఈ రాశి వాళ్లకు, మీనం రాశి వాళ్లకు కష్టం ఉండదు, ఉన్నమాట ఉన్నట్టే మాట్లాడడం, కానీ హుషారితనం చాలా ఎక్కువ ఉంటుందంటే ఈ మీనం రాశి వాళ్ళకి. చాలా ఆలోచిస్తారు. ఏమేమి ఆలోచిస్తారంటే ఎవరి ముందులపై తల వంచవద్దు, ఎవరి ముందులపై 10 రూపాయలు అప్పడగవద్దు. మనం హుషారుతోనే మనం నడవాలి, జాగ్రత్త మీద నడవాలని చాలా హుషారు ఉంటారండి ఈ రాశి వాళ్ళు. ఇంతవరకు కొన్ని గండాలు, అస్సలు వాహన గండం, ప్రాణం పోయే గండం దాటిపోయింది. ఇంటి లోపల గుడక కొన్ని ఇంతవరకు కొంత గాలికాడి దారిద్ర్యం ఇంటికి సతాయించి గుడక పోయింది. కొంత ప్రాణ నష్టం కూడా కాయదు ఉండే అయిపోయింది. ఇప్పుడేముందంటే మాత్రము సాక్షాంగా శివయ్య దర్శనం చేసుకుంటే మీరు తప్పనిసరిగా మీరు పైకి వస్తారు. రాజా బతుకుతారు. అందరు నా వాళ్ళు, నా బంధు, నా బలగం అనుకుంటారు. నీ బంధు నీ బలగం ఎవరు కారు. కానీ ఏమిటిదంటే ఇప్పుడు కొన్ని పనుల మీద చేపెట్టి కూస్తున్నారు, అది తప్పనిసరిగా జరుగుతుంది. వ్యవసాయం లోపలైతే చాలా మంచి జరుగుతుంది. ఎందు గురించి అంటే ఇంతవరకు కొంత నష్టపోయారు, కష్టపడ్డారు, లాభం కాలేదు, ఎటు వచ్చింది అటే పోయింది. ఎంతో కష్టపడ్డారు, ఆడికి అయిపోయింది, కానీ ఇంట్లో రావడం లేదు, 10 రూపాయలు మాకు చేతిలో రావడం లేదు అనుకుంటున్నారు. కానీ మీకు లాభం అవుతుందండి. తొందరపడకండి, నిదానం చేయండి, ఆ దేవ ధ్యానంలో ఉండండి, భగవంతుని ధ్యానంలో ఉండండి, మీకు మంచి జరుగుతుంది. ఈ మీనం రాశి వారి దగ్గర మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము అందరితో మీరు కలిసి నడుస్తారు. ఎవరికన్నా సమయం ఆపద పడితే తొందరగా పోతారు. మీ సమయానికి మీ ఆపదకి ఎవరు రాడు. ఇప్పుడు ఏదైతే పని మీద చేపెట్టి కూస్తున్నారో అది కరెక్ట్ అవుతుంది, జరుగుతుంది. ఏదైతే బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో, ఏదైతే వ్యాపారం పెట్టి, ఏదైతే జాబుల మనం మంచిగా కష్టపడి 4 రూపాయలు సంపాదించుకోవాలి, పైకి రావాలని మీ మనసులో ఎప్పుడు ఉందో మీరు అదే ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మీరు పైకి వస్తారు. ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా అవుతుంది. జాగా భూమి ఏదన్నా కొనాలనుకుంటే కూడా జరుగుతుంది. కానీ ఏమంటే అంత ఈజీగా కాదు, కొంత కష్టం. డబ్బు ఉన్నవాళ్ళు కూడా ఏదన్నా కొనాలంటే వెనక ముందలై ఏదో వాళ్ళకే లేట్ అవుతుంది. ఏది లేనప్పుడు కొనాలంటే వాళ్ళకు ఇంకా లేట్ అవుతుంది అనుకుంటారు, కానీ అది తొందరగానే అవుతుంది. తొందరపడకండి. మన ప్రాప్తిలో రాసి ఉండాలి. మనకు ఈ జాగా కొనాలనుకుంటే కదా, కాలేదు, ఏరే వాళ్ళు తీసుకుంటే కదా, భగవంతా నేను ఈ ఇంత చిన్న జాగల పరిస్థితి, ఇంతే జాగా ఉంది, అంత పెద్ద జాగా మా కంటి ముందులే పాయే, జర్రట్ల మిస్ అయిపోతే, ఏరే ఇల్లు గుడక ఉండే అమ్ముతంటిరి, తీసుకున్నాలనుకుంటే కానీ తీసుకోలేదు. ఆ టైంలో తీసుకుంటుంటే ఈ టైంలో నేను రాజా లేక ఉంటుంటే కదా స్వామి భగవంతా, నేను ఇంత జాగాలో ఉన్నా కదా అనుకుంటున్నచండి. అదంతా ప్రాప్తి. మన అదృష్టం లోపల రావాలనేదే వస్తుంది, రాంది అది అక్కడికే వెళ్ళిపోతుంది. మనము ఎన్నో జాగలు, ఎన్నో ప్లాట్లు, ఎన్నో ఇండ్లు కళ్ళారా చూసి అవన్నీ దగ్గర వచ్చి వెళ్ళిపోయినాయి, నిజమే. కానీ ప్రాప్తిలో లేదు. అది నీ ప్రాప్తిలో ఎంత జాగలో ఉండేది ఉంటుందో, ఏ దాంట్లో ఉండేది ఉంటుందో అందులోనే ఉంటారు. అది కాకుండా మంచిగా అప్పుడు కొన్నింటే బాగుండే కదా అంటే, అప్పుడు కొన్నింటి అంటే రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, మరి ఎల్లుండి ఏం జరుగుతుందో తెలియదు. మరి ఈ కాలం ఇప్పుడు ఇట్లా ఉంది, మళ్ళీ రేపటికి మళ్ళీ ఇంకో ఒక 20-30 సంవత్సరాల లోపల మళ్ళీ ఏ రకం అవుతుందో ఎవరికి తెలియదు. చూడండి, అది భగవంతుని వీక్ష, దేవుని వీక్ష. మనకు ఇది రాలేదు కదమని బాధపడవద్దు. ఉన్నదానికి సర్దుకొని నడుస్తే అది చాలా మంచిగా ఉంటుందండి. లాభం జరుగుతుంది, జయం జరుగుతుంది. తొందర పడకండి. ఈ మీనం రాశి వాళ్లకు దారిద్ర్యం మస్తు సతాయిస్తుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది, ఇంటి మీద దృష్టి చాలా ఉందండి.
నరదృష్టి నరకన్ను ఇంటి మీద చాలా చెడ్డగా ఉంది. దృష్టి ఉన్నందువలన ఏమైపోతుందంటే బరకతరకతు లేకుండా అయిపోతుంది, లాభం లేకుండా అయిపోతుంది, వచ్చిన పైసా వచ్చినట్టే పోతుంది. ఇంట్లో బరకత లేకపోతే అస్సలు మనసు శాంతం ఉండటమే లేదు. ఒకసారి గవ్వలేద్దాం. చాలా మంచి గవ్వలు పడ్డాయండి. మీనం రాశి వాళ్ళకి ఆదాయం 14, యాయం 11, రాజపూజ ఫలం 7, అవమానం 2. అంటే గురుబలం 14 ఇట్లా ఉంది, శని 2 ఇట్లా ఉంది. చూశారా, గురుబలం మీకు చాలా ఎక్కువలో ఉంది, శని బలం చాలా తక్కువలో ఉంది. రాత్రి అనకుండా పగలనకుండా మీరు కష్టం చేయండి, మీకు మంచి జరుగుతుంది, లాభం జరుగుతుంది, జయం జరుగుతుంది, మంచి జరుగుతుంది. మంచి జరిగే టైం లోపల భగవంతుని ధ్యానంలో ఉండి మీరు నడవండి, మీరు రాజా బతుకుతారు. మళ్ళీ మీరు ఏమన్నా వినాలనుకుంటే ఫోన్ ద్వారా నాకు మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. ఇంకా మళ్ళీ ఏమన్నా మీకు కీడి కిటంకాలు వచ్చే ఏమన్నా చెడు ఉంటే అన్నీ చెప్పేస్తా, డౌట్ అంతా క్లియర్ చేసేస్తా. నమస్కారం.